మనం ఈ వీడియోలో ఈరోజు వయసు పెరిగిన కొద్దీ కండరాల నొప్పులు అలాగే కీళ్ళ నొప్పులు అనేటివి బాగా వస్తూ ఉంటాయి. అవి ఎలా పోగొట్టుకోవాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాం. పెద్దవాళ్ళకి కండరాల నొప్పుల వల్ల నిద్రపోకుండా ఉంటారు. ఈ నిద్రపోయే టైంలో ఈ కండరాల నొప్పులు రావడము అలాగే కాళ్ళు చేతులు లాగడం లాంటి ప్రాబ్లం ఉండి వాళ్ళు నిద్రపోకుండా ఉంటారు. అలాంటి ప్రాబ్లం రావడం వల్ల వాళ్ళు హెల్తీగా ఉండక చాలా వీక్ అయిపోతూ ఉంటారు. అలాంటి ప్రాబ్లం పోవాలి అని అంటే మనం ఈ వీడియోలో చెప్పినట్టు చేయడం వల్ల ప్రాబ్లం పోయి మనం ఈ వీడియోలో చెప్పే ఫుడ్ తినడం వల్ల వాళ్ళకి ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. వాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతారు పెద్దవాళ్ళు. అలాగే మనము చెప్పే విధంగా చేయడం వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా లైఫ్ లాంగ్ ఉండగలుగుతారు. కాబట్టి ఈ వీడియోలో చెప్పినట్టు చేయండి. అలాగే ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు హెల్తీగా ఉంటారు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. కాళ్ళు పట్టేసినట్టు ఉండడము, కాళ్ళు లాగడము, కాళ్ళ పిక్కలు బాగా నొప్పిగా ఉండడం, ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఈ ఫ్రూట్స్ మనం చెప్పిన ఫ్రూట్స్ పెట్టడం వల్ల ఈ ప్రాబ్లం పోయి హెల్తీగా అవుతారు. అవి ఏంటి అంటే కాళ్ళ నొప్పులు, తొడలలో నొప్పులు, పాదాలలో అకస్మాత్తుగా వచ్చే మజిల్స్ కంట్రాక్షన్స్ పోవడానికి న్యూట్రిషన్స్ రిచ్ ఫుడ్స్ తినాలి. అవేమిటంటే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఉన్న ఫుడ్స్ తినడం వల్ల మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అవి ఎందులో ఉంటాయి? స్వీట్ పొటాటో, అలాగే ఆల్మండ్స్, అలాగే యోగర్ట్స్, అలాగే ఆరెంజెస్. ఇవి తింటే క్రాప్స్ తగ్గి మజిల్స్ స్ట్రాంగ్గా తయారవుతాయి. అలాగే బనానా, స్పినాచ్ ఇలాంటివి తినడం వల్ల మీకు ఈ పాదాల నొప్పులు, తొడలలో నొప్పులు, కండరాల నొప్పులు అని పోయి మీరు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. ఏ నొప్పులు లేకుండా ఉంటే హ్యాపీయే కదా. కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైలీ మనం తినే ఆహార పదార్థాలలో ఇవి కంపల్సరిగా తినండి. మనం భోజనం టైంలో తినకపోయినా మధ్యలో ఆఫ్టర్నూన్ 3 to 4 టైంలో ఇలాంటి ఫ్రూట్స్ తినడం వల్ల మీకు మంచి హెల్తీగా ఉంటారు. మీకు కావాల్సిన పోషకాలు అందుతాయి కాబట్టి మీకు ఈ నొప్పులు లేకుండా ఉంటాయి. కాబట్టి ఫ్రూట్స్ ఎప్పుడు సపరేట్గా తినాలి. లంచ్లో తినడము, అన్నంతో తినడము, లేకపోతే డిన్నర్ తర్వాత తిందామని డిన్నర్ తర్వాత అసలు నైట్ ఫ్రూట్స్ అనేటివి ఎక్కువ చూశారు కదా వీడియోలో చెప్పినట్టు. కండరాల నొప్పులు, పాదాల నొప్పులు, తొడలలో నొప్పులు ఇలాంటివి పోగొట్టుకోవాలి పెద్దవాళ్ళు అంటే ఏం తినాలనేది అలా తినండి. మీరు నొప్పులన్నీ పోయి హెల్తీగా ఉంటారు. మీరు హాయిగా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ విధంగా చెయ్యండి. అవి తినడం వల్ల మీకు హెల్తీగా ఉంటారన్నారు కాబట్టి అలా చెయ్యండి. అలా మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో ఖర్చు తక్కువ, ఆరోగ్యం ఎక్కువ. కాబట్టి ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు పూర్తిగా హెల్తీగా ఉంటారు. మీ కుటుంబం మొత్తం హెల్తీగా ఉంటుంది. కాబట్టి ఛానల్ ఫాలో కండి. ప్రతి వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మన డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఫాలో కావడం వల్ల మీకు ఏ ప్రాబ్లం లేకుండా పూర్తిగా ఆరోగ్యంగా ఉంటారు. వీడియో చూడడం వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ వీడియోలలో మన ఛానల్లో ఉన్న వీడియో చూడడం వల్ల మీ ప్రాబ్లం అనేది పోతుంది. కాబట్టి ఇది ఫాలో కండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.